ఆ పవిత్రతకు దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి తద్వారా స్వలాభం కోసం వారి సంస్థ అయిన వారు భాగస్వామిగా ఉన్న హెరిటేజ్ సంస్థతో ఏదైతే ఇంద్రాపూర్ సంస్థలో ఉడంబడిలో ఒప్పందాల సంస్థకి మరి దాంట్లో వేసిన ఆ పవిత్ర ప్రసాదంలో అవసరమైన నెయ్యిని కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి దాంట్లో కూడా ధనార్జన చేయడానికి దోపిడీ చేయడానికి ఆ కార్యక్రమం చేసి ఆ దేవదేవుడి ప్రసాదం పేరు నిందలు మోపి అది రాజకీయాలకు ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఈ గత 6 నెలల కాలం నుంచి ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూస్తున్నారు, మీ అందరూ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మళ్ళీ చెప్తున్నాను, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి కొంతమంది పెద్దలు వెళ్ళిన తర్వాత ఇలాంటి నిందారోపణలు చేయడం తగదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు దానికి కొన్ని ఆధారాలు ఉండాలని ఒక సిట్ని ఏర్పాటు చేసి సిబిఐతో ఎంక్వైరీ చేసిన తర్వాత అందులో చాలా విషయాలు బయటకు వచ్చాయి. అందులో వచ్చిన విషయాలు ఏంటంటే, ఏదైతే ఇంద్రాపూర్ అనే ఒక సంస్థ హెరిటేజ్తో ఒప్పందం చేసుకున్న సంస్థ మరి ఆ నెయ్యిని వచ్చి వారు కూడా సప్లై చేయడం, ఆ సంస్థ వచ్చి ఇంతకుముందు బ్లాక్ లిస్ట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 14-19 మధ్యలో మళ్ళీ 2-3 నెలలకే 6 నెలలకే ఆ సంస్థని ఆ బ్లాక్ లిస్ట్ను తొలగించి ఆ సంస్థతో పాటు ఇంకో సంస్థ కూడా చంద్రబాబు నాయుడు గారు మన అధికారంకి వచ్చిన తర్వాత ఓ 4 ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ అయితే ఆ రిజెక్ట్ అయిన ఆ ట్యాంకర్ని ఒక 2 నెలల కాలంలో ఒక బంకుల్లో పెట్టి ఆ తర్వాత మళ్ళీ అదే ట్యాంకర్లు తీసుకొచ్చి మరి వాడారనేది సిబిఐ ఎంక్వైరీలో నిర్ధారణ అయింది. ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీ మధ్య డిమాండ్ చేసి ఇది చర్చకు పెట్టాలి, పవిత్రమైన ఆ ప్రసాదంపై చర్చ పెట్టాలి. ఆ ప్రసాదంలో స్వార్థంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే స్వార్థపూరితమైన ఆలోచనతో ధనార్జన కోసం ఆ దేవదేవుని దగ్గర నిందలు మోపి ఆయన సంపాదన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారో దాని మీద చర్చ జరగాలని మేము పట్టుబడితే గత 4 రోజులుగా దాన్ని వచ్చి వాళ్ళు చేసుకొస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము మొన్న అలాగే ఈరోజు కూడా హౌస్ బయట నుంచి ఈ ప్రాంగణం బయట నుంచి కూడా ఊరేగింపుగా వచ్చి, అయ్యా దేవుడా భగవంతుడా, అయ్యా వెంకటేశ్వర స్వామి గోవిందా గోవింద, ఎందుకంటే గోవిందా నామం వెంకటేశ్వర స్వామి చాలా పవిత్రమైన అది స్మరణం అని చెప్పుకుంటూ వీళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు, వాళ్ళకి ఇప్పటికైనా జ్ఞానోదయం చేయు, చేసిన తప్పులు ఒప్పుకోమని చెప్పు, లేకపోతే వాస్తవాల్ని మరి చర్చించే అవకాశం ఇచ్చే జ్ఞానం కల్పించని చెప్పని వాళ్ళని చెప్పుకొని వచ్చాం. ఆ తదుపరి హౌస్లో కూడా వెళ్ళిన తర్వాత హౌస్లో కూడా ఇదే మాటల్ని లోన కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు వచ్చి లేనిపోని ఆవాకులు జావాకులు లోన మాట్లాడుతూ వారు బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి చర్చ జరగని ఇక్కడ ఆపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకి కావాల్సింది ఆ స్వామితాలకు ఔన్నత్యాన్ని పెంచడం కాదు, ఆ స్వామితాలకు ఉన్న భక్తి భావాలని ప్రజల్లో పెంపొందించడానికి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, అది తెలుగుదేశం పార్టీ ఏమనేయండి, లేదు జనసేన పార్టీ ఏమనేయండి, లేదు భారతీయ జనతా పార్టీ ఏమనేయండి, వాళ్ళకి కావాల్సింది రాజకీయ స్వభావం, రాజకీయ దుర్బుద్ధి,
చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి తద్వారా లాభార్జన ధన సంపాదన తప్ప ఇంకో ఆలోచన లేదనేది వ్యక్తమవుతుంది. కాబట్టి మేము మళ్ళీ ఇవాళ దాని మీద చర్చ జరగాలి. దాంతోపాటు బడ్జెట్ మీద కూడా చర్చ జరగాలి. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని చెప్పని మేము పట్టుబట్టినప్పుడు హౌస్ అర్జెంట్ అయింది. అందుకే మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఈ విషయాన్ని చెప్తున్నాం. దయచేసి నిజంగా కానీ కూటమి నాయకులకు కానీ కూటమి పార్టీలకు కానీ చర్చ ఉంటే ఆ భగవంతుడి మీద వచ్చి మీకు వచ్చి మరి భక్తిభావం ఉంటే నిజంగా భగవంతుని వచ్చి మా మీద మీకు అవినీతి ఉంటే చర్చకు రండి. వాస్తవాలు వచ్చి చర్చిద్దాం, వాస్తవాలు వచ్చి చెప్దాం. అలాగే బడ్జెట్లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి అని నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకే ఇవాళ మీ దగ్గరికి వచ్చి చెప్తాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చర్చకి రమ్మని కోరుతున్నాను. అది ఒక విషయాన్ని మీకు మనం చేస్తాను. ఒక విషయాన్ని మనం చేస్తాం. వెంకటేశ్వర స్వామి ఫోటోని ఏం చెప్పారు బాబు? చెప్పారు ఒక ఫోటోని హౌస్లో చెప్పులు బూట్లు వేసుకొని మేము తీసుకెళ్ళిన ఫోటోని ఒకటి చూపెట్టమనండి. అన్ని మేము కూర్చొని నా ముందు చెప్పులు ఇప్పి ఏదైతే ఆ దేవదేవుడి తాలూకా భక్తిభావంతో తీసుకెళ్ళి అయ్యా వీరికి మంచి బుద్ధి ప్రసాదించు అని చెప్పాం. మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలెక్ట్ చేసి మళ్ళీ టేబుల్ మీద నేనే పెట్టాను. చూడండి, కెమెరాలు చూడండి ఒక్క ఫోటోని తీసుకొచ్చి. ఎందుకండి ఈ కుంటి సాకులు ఇంకా చూపెడితే ఆశ్చర్యపోతారండి మీరు. చూపెడితే ఆశ్చర్యపోతారు. ఈ సభ్య సమాజం వచ్చి తలదించుకున్న పరిస్థితి ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పరిస్థితి. ఏం చెప్పారు మీరు ఇందాక ఈ టీవీ వాళ్ళు? ఏం చెప్పారు? ఏమడిగారు నన్ను? అదే కదా మీరు చెప్పారుగా, మేము అవమానించలేదు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, హౌస్లో మేమేమి ఆ కార్యక్రమం చేయలేదు, ఖండిస్తున్నాం అని చెబుతూ ఓ ఫోటోని చూపెడతాను. బాధ అనిపిస్తుంది. అదే అన్నాను, టేబుల్ మీద నేనే కలెక్ట్ చేసుకుని టేబుల్ మీద నేనే పెట్టుకున్నాను. టేబుల్ మీద కలెక్ట్ చేసి టేబుల్ మీద నేనే పెట్టుకున్నాం. అవేమనంటే క్లిప్పింగ్ చూపెట్టమనండి. ఏ ఒక్క కాగితం కింద పడిందంటే చూపెట్టమనండి. ఏ ఒక్కటి క్లిప్పింగ్ చూపెట్టమనండి. రమ్మనండి. వీడియోలు ఉంటాయి కదా, ఆల్దే కదా, కంట్రోల్ ఆల్దే కదా, చూపెట్టమనండి. అది కాక ఇంకో ఫోటో చూపెడతానండి. ఏదో వాళ్ళు తప్పు చేశారని మేము చేయడానికి మేము ప్రయత్నం చేయట్లేదు. మా తత్వం అది కాదు, మా బుద్ధి అది కాదు. ఇదిగో ముఖ్యమంత్రి గారు, ఇదిగో వెంకటేశ్వర స్వామి ఫోటో, ఇదిగో కాళ్ళకి బూట్లు, ఇదిగో మెడలో దండ, చూడండి చేతిలో ఫోటో, వెంకటేశ్వర స్వామి ఫోటో చూడండి. దీన్ని ఏమంటారు ఆలోచించండి. ఏమంటారు చెప్పండి. నేనేమన్నా చెప్పండి. మేము వచ్చి చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు కదా, మేము కూడా చేస్తామని చెప్పడానికి తయారుగా లేము. అది వాళ్ళ తాలూకు ఆలోచన, వాళ్ళ బుద్ధి. అది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ పెద్దల తాలూకు బుద్ధి. కానీ మాకు అది లేదు. మాకు ఆ భగవంతుడు అంటే చాలా పవిత్రత ఉంది, చాలా నమ్మకం ఉంది. చాలామంది మా అందరికీను ఒకటి చూడండి. కానీ ఏంటిది వీరు వచ్చి వీరా మా గురించి మాట్లాడేది, వీరా అండి మాట్లాడేది. అయ్యా ఈటీవీ వారు మీరు అడిగారు కదా,
మీరు అడిగారు కదా, ఇంకో చూడండి, మీరు చూడండి దయచేసి. అంటే మీరు అడిగారంటే నేను మిమ్మల్ని నేను బ్లేమ్ చేయట్లేదు, వాళ్ళు అన్నారు కదా అనేది మీరు నన్ను అడిగారు. ఇదిగో చూడండి, ఇది వాస్తవాలు. అంటే మీరు డైవర్షన్ కోసం మీరు ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారా? రాష్ట్ర ప్రజల చూడండి, దయచేసి రాష్ట్ర ప్రజల నుంచి ప్రార్థిస్తున్నాను. ఏ రకంగా ఈ కూటమి తాలూకా పెద్దల తాలూకా నాయకత్వం మనుషుల తాలూకా ఆలోచన సరళ ఎలాగుందో, వాళ్ళ బుద్ధి ఎలాగుందో. అందుకే ఆ భగవంతుని వచ్చి, ఆ దేవదేవుని వచ్చి మేము వచ్చి వెంకటేశ్వర స్వామి ఫోటో ఇది రక్షించుకోండి అన్నారంటే చూడండి. ఇదే అసెంబ్లీకి శంకుస్థాపన చేసి ఎప్పుడు దమని ఎక్కడ దమని మనం పట్టుకునేది అది. ఇదిగో మేము పట్టుకుని రక్షించా గోవింద్ గోవింద్ అంతే. ఇందులో పార్టీ కానీ, ఇందులో రాజకీయాలు కానీ, ఇందులో ఏమైనా ఉన్నాయండి? ఏమడుగుతున్నాం మేము? రక్షించు గోవిందా, రక్షించు, మంచి బుద్ధి ప్రసాదించు గోవిందా, అది మంచి ఆలోచన పెట్టితే గోవిందా, పెట్టి గోవిందా అన్నాం తప్ప ఇంకేమన్నామండి? ఇదా అంటే వాళ్ళు తాలూకా ఒక ఆలోచన, ద్వంద్వ వైఖరి, వాళ్ళ దుర్బుద్ధి, వాళ్ళ ఆక్షేపణ. ఒకటి అడుగుతున్నానండి, సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏంటంటే సూటిగా ప్రశ్న నిన్నటి రోజున, మొన్నటి రోజున, మొన్నటి రోజున హిందాపూర్తో హెరిటేజ్ ఉన్న సంబంధాలపై చర్చ అడిగాం. ఓకే, హిందాపూర్ కంపెనీ ఒక ప్రైవేట్ కంపెనీ, అలాగే హెరిటేజ్ ఒక ప్రైవేట్ సంస్థ. అన్ని తీయండి, ఫోటోలను తీసి కవర్లో పెట్టండి. ప్రైవేట్ సంస్థ. మరి ఈ సంస్థలో ఎంతమంది మంత్రులు మాట్లాడిపోయండి? వీళ్ళందరూ డైరెక్టర్లు అయిన అందులో. ఇప్పుడు నిన్న వచ్చి మేడం గారు మాట్లాడారు, ముఖ్యమంత్రి గారి భార్య, నేను చూసాను టీవీలో. అది ఒక సంస్థకి ఆవిడ సంస్థలుగా ఎండిఓ లేకపోతే డైరెక్టరో లేకపోతే చైర్మన్ గారు, కాబట్టి నాకు తెలియదు కానీ రిలేటెడ్ కాబట్టి ఆవిడ సమాధానం చెప్పారు. సరే, ఆ సంస్థ తాలూకా బాగోగులు, వాళ్ళ తాలూకా మంచెట్లు, వాళ్ళకున్న రివార్డులు అవార్డులు చెప్పుకున్నారు. అది ఆ సంస్థ. దాంట్లో నేను దూరం, ఎందుకంటే ఇది కేరళలో వచ్చి వాటిని బహిష్కరించారు, హర్యానాలో ₹1,00,000 ఫైన్ వేశారు. అవన్నీ నేను చర్చించిన ఇక్కడ, అవి నాకు అప్రస్తుతం, కానీ షీఈ్ ద రైట్. ఆవిడ చెప్పుకున్నారు. మేము చెప్పినవన్నీ మా పాలన బహిష్కరించలేదు, లేదా మాకు ₹1,00,000 మాకు ఫైన్ అనేది చెప్పుకోవచ్చు, తప్పు కాదు. కానీ ఈ మంత్రులు ఏంటండి? ఈ మంత్రులు ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే హెరిటేజ్ సంస్థలు నడుపుతున్నారా? ఏంటిది? రాష్ట్ర ప్రజలు ఆలోచించేయండి. మీతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఈ రకంగా ఒక సంస్థకి మరి ఆ మాట ఆడొచ్చో ఆడకూడదో ఏమైనా తనకండి, ఈ రకంగా బానిసలుగా ఇది ధర్మం? ఇది అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదా? కొద్దిగానే ఆలోచన లేదా? కొద్దిగానే సిగ్గు అనిపించలేదా? ఈ విషయాన్ని పదే మాట్లాడటం, మంత్రిగా ఉంటూ మాకు ఇది తగదని. తప్పు కాదు, దాంతో రిలేటివ్గా ఉండాలి, ఏదో ఒకసారి ఏదో మాట్లాడే తప్పు కాదు. మేము ఎందుకు మాట్లాడుతున్నాం పదే అంటే అడగచ్చు మీరు. మరి మీరెందుకు ఎస్, ఏదైతే దేవదేవుడి మీద, ఆ నైవేద్యం మీద, ఆ ప్రసాదం మీద పంది కొక్కు ఉన్నదని, పంది కొవ్వు ఉన్నదని, యానిమల్ ఫ్యాట్ ఉందని, జంతు తన కొవ్వు ఉందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దాని మీద అపాధులు వేశారు కాబట్టి మేము మాట్లాడుతున్నాం, లేదా మాట్లాడం. పోనీ ఏదైనా ఫైండింగ్ వచ్చిన ఆపారా? ఆపలే. పోనీ తప్పని చెప్పారా? చెప్పలే. చెప్తే మేము మాట్లాడమే. సరే, ఎవరైనా సరే తొందరలో చెప్పచ్చు, తొందరలో మాట్లాడచ్చు, తొందరలో చేయొచ్చు, తర్వాత దాన్ని విత్డ్రా చేసుకున్నారు కదా అని వాళ్ళకి ఆలోచించారు. కానీ మా వచ్చే అనలే కదా, తిరిగి అనకపోయింది కదా, తిరిగి మా మీద దాడి చేయడానికి, తిరిగి మా మీద వచ్చి దొరకడానికి చేస్తున్నారు.
ఒకవేళ హౌస్లో ఏమైనా ఏదైనా మేము చేయకుండా మేము చేస్తే దాని మీద చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇస్తే తప్పకుండా రూలింగ్ మేము ఆమెస్తాం. ఎందుకంటే హౌస్ పట్ల మాకు గౌరవం ఉంది, సబ్ పట్ల మాకు గౌరవం ఉంది, ఒక బాధ్యత ఉంది, బాధ్యతగా పెరుగుతాం. అంతేగాని వాళ్ళ చేతితో తీసుకొని డైవర్షన్ చేయడానికి ప్రయత్నం చెయ్యం, మాకు అలవాట్లే. కానీ అందుకు అయ్యా ఈనాడు వారు మీరు అడిగిన దానికి సమాధానం ఇంకేమైనా చెప్పండి. ఎందుకు ఏ రాజకీయం ఉంది? మేము రాజకీయం చేయలేదే. మేము రాజకీయం 4 రోజులు బట్టి చర్చ అనేది లడ్డూ ప్రసాదం మీద కొవ్వు ఉందని, జంతు కొవ్వు ఉందని ఎవరు చెప్పారు? మేము చెప్పావా? లేదు, డేట్ వచ్చి ఈ క్షణమే చర్చించాలని మేము అడుగుతున్నామా? దాని డేట్ అనౌన్స్ చేయమని అడుగుతున్నాం. ఏ రోజు పెడతారో చెప్పండి అడుగుతున్నాం. మేము కాదు ఇప్పుడే పెట్టండి లేకపోతే హౌస్ అవుట్ చేస్తామంటే మాకు తప్పు. మేము అట్లే ఇది ఏంటిది మరి తిరిగి మళ్ళీ అంటే వాళ్ళు ఏదో విధంగా దీని నుంచి అవాయిడ్ అవుతామని అయ్యి దాన్ని రాజకీయాలు అడ్డు పొందామని ఆ దేవుడికి ఇచ్చి భక్తులు ఇచ్చిన కానుకలు ఏమున్నాయో దాన్ని దోపిడీ చేద్దామని ఈ కార్యక్రమం తప్ప ఏంటి ఉందండి? ఈ హిందూపూర్ని అడ్డు పెట్టుకొని, ఇందాపూర్ని అడ్డు పెట్టుకొని హెరిటేజ్ ద్వారా అంతే కదా, అంతకంటే ఏముంది? కాబట్టి మేము దీన్ని జరుగుతున్న పరిణామాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మా తాలూకా డిమాండు ఈ హౌస్ జరగాలి, దీని మీద చర్చ జరగాలి, అంటే దేవదేవతల ప్రసాదం మీద చర్చ జరగాలి, అలాగే బడ్జెట్ మీద చర్చ జరగాలి. అది మా డిమాండ్. పవిత్రత కాపాడు, దేవుడి పవిత్రత కాపాడు, దేవుడి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఎవరికి క్షమాపణ? ఎవరు చంద్రబాబు సమాధానం చెప్తారా? చెప్పండి, ఇది చెప్పండి చంద్రబాబు సమాధానం. మేమైతే చేయలేదు, ఆయన చేశాడు. మేము హౌస్లో ఈ కార్యక్రమం చేయలేదు, వారు చేశారు. ఇందాక మా ఏది మా తిరుమతి రెడ్డి తిరుమతి చెప్పాడు కదా, పవిత్రత దీని తాలూకా శంకుస్థాపన చేస్తున్నాడు. ఇదిగో ప్రారంభం, ఇది ఓపెనింగ్, ఇది ప్రారంభం, ఇది ఓపెనింగ్. ఇక చూసుకోండి ఉన్నాయి లేవు ఎప్పుడు పూర్తి. మనం ఎవరైనా చేస్తామండి? అయితే ఆయన పెద్ద అయినో లేకపోతే ఆయనకి అవకాశం లేకపోవచ్చో, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉండవచ్చో, నేను వ్యక్తిగతంగా పోను లేదు. కానీ ఏంటండి ఇది? కాబట్టి హౌస్ జరగాలి, నిజంగా చర్చ ఉంటే చర్చ జరగాలి, దాని చర్చకి తేదీ ప్రకటించాలి. అలాగే దీనికి బడ్జెట్ మీద చర్చ జరగాలనేది, ప్రజలకు వాస్తవ విషయాలు తెలియాలనేది ప్రజల కోరిక, ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఏంటి నన్ను ఇచ్చాం కదా, లేదు కాగితం రాయండి చూద్దాం. ఎందుకు దాని గురించి పెద్దగా ఆలోచించి మనం విలువైన సమయాన్ని పెట్టుకోవడం.